అందరికీ కూడా, ఫోటోగ్రాఫర్స్కి, టీవీ, ఎలక్ట్రానిక్, న్యూస్ పేపర్, మీడియా మిత్రులందరికీ కూడా. బికాజ్ ఈరోజు అంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, ఆ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేటువంటి బాధ్యత మీడియా వాళ్ళే తీసుకున్నారు. కాబట్టి ఒక సినిమా హిట్ అయింది, జనాల్లోకి వెళ్తుంది అని అంటే దట్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు యూ అండ్ అ బిగ్ సెల్యూట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి. అండ్ కమింగ్ టు సినిమా విషయానికి వస్తే, లైక్ ఈ జనరేషన్ వాళ్ళకి చాలా క్లోజ్ గా హార్ట్ కి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ అని అనిపిస్తుంది. బికాజ్ ఆల్రెడీ మనం ఇన్స్టాగ్రామ్స్ లో చూస్తున్నాం, లైక్ అంటే ఒకరికి తెలియకుండా ఒకళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, ఈవెన్ పెళ్లి అయిన తర్వాత హస్బెండ్స్ కూడా. సో అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అండ్ అటు టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, లైక్ సీత ప్రయాణం కృష్ణతో. బికాస్ సీత ఇస్ ఆల్వేస్ చూస్ రామ, సింగిల్ వన్ ఓన్లీ. సీత కరెక్ట్ గానే చూస్ చేసుకుంది, బట్ కృష్ణ యాజ్ యూజువల్ కృష్ణ. బట్ నాకు ట్రైలర్ చూసిన తర్వాత ఇందాక యాంకర్ గారు అడిగారు, లైక్ అంటే కథను ఏదైనా గెస్ చేయొచ్చా అని. అండ్ నేను ట్రైలర్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, హీరో ఆల్రెడీ మ్యారీడ్, ఆఫీస్ లో ఇంకొక అమ్మాయిని తగులుకున్నాడు, యాజ్ యూజువల్ బయట సొసైటీలో తెలియదే. కట్ చేస్తే ఆ అమ్మాయి వేరే అబ్బాయిని తగులుకుంది, పెళ్లి అయింది. బికాస్ ట్రైలర్ లో మనకి నల్లపోసులు కూడా కనిపించినాయి. సో వీడు ఫీల్ అయ్యాడు, ఆ అమ్మాయి నన్ను ఎలా చీట్ చేస్తుందని. అండ్ ఫ్రెండ్ కూడా అన్నాడు, నువ్వు ఎలా చీట్ చేస్తావు. సింపుల్ పాయింట్. బట్ నాకు అనిపించింది ఏంటంటే, ఈ సినిమా మోర్ ఓవర్ అమ్మాయిలకి చాలా వ్యక్తిగతంగా కనెక్ట్ అవుతుంది అని నాకు అనిపించింది. అండ్ చాలా ఒక మంచి పాజిటివ్ టాక్ తో థియేటర్ దగ్గర ఒక మంచి బజ్ క్రియేట్ చేస్తుంది అనేటువంటి నమ్మకం ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బ్రదర్ దినేష్ అన్నకి ఆల్ ది వెరీ బెస్ట్. బికాస్ రైట్ లో ఉన్నటువంటి కాంపిటీషన్ లో కొత్త హీరోలు రావడం చాలా చాలా కష్టం. బట్ అలాంటిది ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది బికాస్ ఆఫ్ రోజా మ్యామ్ వల్ల. సో 3 గంటల సినిమా రైట్ లో ఉన్న సిచ్యువేషన్ లో 30 నిమిషాలకు వచ్చింది. సో జనాలు థియేటర్ కి రావాల్సిన జనాలు ఓటీటీలో చూద్దాంలే అని రిలాక్స్ అయిపోతున్న రోజుల్లో, సో ఇలాంటి ఒక మంచి సినిమా తిరిగి జనాల్ని థియేటర్ వైపు రప్పించేలా ఉన్న ఒక మంచి కాన్సెప్ట్ నాకు అర్థమైంది. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ సపోర్టెడ్ us. థ్యాంక్ యూ.